హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? తుఫాన్ వల్ల ఏమో చలి మరీ ఎక్కువగా ఉంది కదా! ఈరోజు ఉదయాన్నే మా ఇంటి ముందు ఒక సీన్ చూశాను. సీన్ అంటే సీన్ కాదు పాపం. ఒక అమ్మ కూతుర్ని స్కూలుకు పంపిస్తుంది. ఆ పిల్ల ఈ చలికి పాపం గడగడ గడగడ వణుకుతుందనమాట. స్కూలుకు నేను వెళ్ళను అని. స్కూలుకు వెళ్ళాలంటే ఈ చలికి పిల్లలకు చాలా పెద్ద బాధగా అనిపిస్తది. మనకు పెద్దవాళ్ళకే లేయబుద్ధి కాదు. ఇంక అందులోనూ చిన్న పిల్లలంటే ఎలా వెళ్తారు చెప్పండి ఈ చలికి? అందులోనూ ఉదయాన్నే స్నానం చేయాలంటే పిల్లలకు అదొక పెద్ద టాస్క్ మనకు. మనకు అంటే నాకు కాదు, అమ్మ వాళ్ళకు. మా పిల్లలకు చిన్నప్పుడు చలికాలంలో స్నానం చేసి, ఏడవకుండా స్నానం చేసి స్కూలుకు ఎలా పంపించేదాన్నో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇందులోని కొన్ని టిప్స్ మీకేమైనా ఉపయోగపడతాయేమో చూడండి. ముందు రోజు రాత్రి పడుకోబోయే ముందు అంటే 8:30, 9 కల్లా పడుకుంటారు పిల్లలు. 9కి పడుకుంటారు ఆల్మోస్ట్. పడుకోబోయే ముందు మంచం మీద వాళ్ళకు చెప్తాననమాట ఫస్టే నిద్రపోయే ముందు. రేపు ఉదయం నీకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. అందులో నెయ్యి వేస్తాను. లేదా వాళ్ళకి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఫస్టే వాళ్ళకు మైండ్‌ను ప్రిపేర్ చేస్తాననమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, రేపు ఉదయాన్నే అమ్మ మాకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంది టిఫిన్ అని చెప్పేసి వాళ్ళు మైండ్‌లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఉదయాన్నే లేసి నేను వాళ్ళకు బ్రేక్‌ఫాస్ట్ అంతా ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకు లేపుతాననమాట. అంటే ఇప్పుడు దోస ఉందనుకోండి, చట్నీ చేసి దోస పిండి కలుపుకొని మొత్తం రెడీ చేసుకొని వేడి నీళ్ళు కాగిన తర్వాత లేపుతాను. అది కూడా లేపడం ఎలా లేపుతాను అంటే, నీకు దోస అంతా ప్రిపేర్ చేశాను. నీకు దోస క్రిస్పీగా కావాలా? లేకపోతే మెత్తటి దోస కావాలా? లేకపోతే పేపర్ దోస కావాలా? అని లేపుతా. లేపితే వాళ్ళు వెంటనే నిద్ర లేవరు కదా! ఈ మాటలకే వాళ్ళకు మెలకువ వస్తది. కానీ పిల్లలు లేస్తారా అంటే మంచం మీద నుంచి లెయ్యరు. స్కూలుకి టైం అవుతుంది. సరే వేడి నీళ్ళా స్నానానికి ఈరోజు చల్లనీళ్ళా అని అడుగుతాను. అప్పుడు కళ్ళు తెరిచి మా వాడు, అమ్మ అమ్మ చల్లనీళ్ళొద్దు, వేడి నీళ్ళు స్నానం చేస్తాను, వేడి నీళ్ళు పెట్టు అంటాడు. సరే అయితే స్నానానికి వేడి నీళ్ళు పెడతాను. బ్రష్ చేసుకోవడానికి చల్లనీళ్ళతో బ్రష్ చేసుకో అంటాను. అప్పుడు వాడు దుప్పటి తీసి లేచి కూర్చొని, అమ్మ బ్రష్ చేసుకోవడానికి కూడా నాకు వేడి నీళ్ళే కావాలి అని మారం చేస్తాడు. ఎలాగూ వేడి నీళ్ళు ఉంటాయి కదా! కానీ నేను దానికి ఆపోజిట్‌లో వాడికంటాను. లేదు లేదు అది ఎట్లా కుదురుతుంది? నువ్వు స్నానానికే వేడి నీళ్ళు పెట్టమన్నావు. స్నానం పైన వేడి నీళ్ళున్నాయి. బ్రష్ చేసుకోవడానికి చల్ల నీళ్ళతోనే బ్రష్ చేసుకో అంటాను. సరే అయితే ఈ రోజుకి కానిస్తాను. నువ్వు తొందరగా బ్రష్ చేసుకో, వేడి నీళ్ళున్నాయి అని చెప్పేసి వేడి నీళ్ళు బకెట్‌లో వేసి బ్రష్ చేసుకొనుంచి ఆ తర్వాత నేనే స్నానం చేయించేదాన్ని. అంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి. స్నానం చేసిన తర్వాతనే ఇంకా చలి మొదలవుతది కదా! ఆ చలికి వాడికి టవల్‌తో తుడుస్తూ ఒకే మాట చెప్పేదాన్ని. సరే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్‌లోకి ఏం చెయ్యాలి? స్కూలుకు ఏం తీసుకొని రావాలి? అని అడిగేదాన్ని. వాడు చలికి వణుకుతూ ఏం సమాధానం చెప్పకుండా గడగడగడ వణుకుతూ కూర్చునేవాడు తుడుస్తుంటే. ఆ చలి పోవడానికి ఒక మంచి ట్రిక్ యూజ్ చేస్తాననమాట. అంటే ఏం చెప్తాను అంటే, వాడికి నచ్చని కూర ఒకటి చెప్పేస్తా. టమాటా కూర అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదనమాట. అంటే టమాటా కూర అంటే అసలు నచ్చదు. అప్పుడు వెంటనే నేను టమాటా కూర చేసి తీసుకొస్తానులే అయితే మధ్యాహ్నానికి లంచ్‌కు అని చెప్పేస్తా. ఆ టమాటా కూర పేరు చెప్పగానే వాడి చలి మొత్తం పారిపోద్ది. వెంటనే చలి అని కూడా లేకుండా అప్పటి వరకు వణుకుతున్నవాడు చలికి గబక్కిన లేచి నిలబడి, అమ్మ ఈరోజు టమాటా కూర వద్దు, వేరే పప్పు చెయ్యి అని చెప్పి ఆ పప్పు పేరే చెప్తాడు. కాదు కాదు అని చెప్పేసి ఇంట్లో ఉన్నదేదో నాకు తెలుసు కదా! అవి చెప్పేస్తాను. చెప్తే అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తే అదే మధ్యాహ్నానికి లంచ్ చేసేదాన్ని. మా వాడు పెరిగి పెద్దయి పెళ్ళైనా గానీ ఆ టమాటా కూరను మాత్రం ఇప్పటికీ ఇష్టపడాడనుకోండి. అదే ఉదయం ఆ పాప అలా ఏడుస్తూ స్కూలుకెళ్తుంటే వాళ్ళమ్మతోటి నాకదే గుర్తొచ్చింది. పిల్లలకు ఏడవకుండా స్కూలుకు ఎలా పంపాలి అనేది గానీ ఒక టెక్నిక్ అనమాట. ఈ చలికి చిన్న పిల్లలకు స్వెటర్లు అవేసి జాగ్రత్తగా స్కూళ్ళకి పంపిస్తుండండి. ఎందుకంటే ఒక్కసారి ఇన్ఫెక్షన్ సోకింది అంటే జ్వరాలొస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ చలికి పాలు ఏం చేస్తున్నారో మీరు నాకు తెలియదు కానీ, పాలు ఎక్కువ పెరుగుకు తోడేసుకుంటే పెరుగు తినం కదా! అందుకని చెప్పేసి నేను పాలు మిగిలిన పాలతోటి పాలకోవా చేశాననమాట. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు మిగులుతాయి. ఎందుకంటే పెరుగు తోడెయ్యము.
అందుకని చెప్పేసి ప్రతిరోజు మిగిలిన పాలు ఒక గిన్నెలో వేసి కాగబెడతాను. మళ్ళీ మరుసటి రోజు మిగులుతాయి కదా ఒక గ్లాసు, ఆ వేడి చేసి చల్లారిన పాలలోనే మళ్ళీ ఈ పాలు కానీ వేసి మళ్ళీ వేడి చేస్తా. అలా ఒక వారం పాలు వేడి చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టడం. అలా చేసేసరికి ఒక వారానికి ఇంత పాలకవ్వ అయింది చూడండి మా ఇంట్లో. దీనిని చపాతీతో అంటే ఖాళీగా తింటే మళ్ళీ ఈ చలికి గొంతు పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి చపాతీతోనో లేకపోతే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్తోనో పెట్టేసి తినేస్తే బాగుంటుంది చూడండి పిల్లలకు. పిల్లలకి ఏమి, పెద్దవాళ్ళం మనమైనా కానీ తినొచ్చు. నేను ఇలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.